డ్రగ్స్ పట్టుకున్న ఒక బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఇటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ ను పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. నిందితుల నుంచి 190 గ్రాముల హెరాయిన్ ను సీజ్ చేసినట్లుగా రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. ఇదే క్రమంలో మీడియాతో మాట్లాడిన ఆయన డ్రగ్ పెడ్లర్ల అరెస్టుతో వినియోగదారులు ఎవరు అనేది తెలుస్తుందని అన్నారు. సైనిక్పురిలో గ్యాస్ స్టవ్ విడి భాగాల ముసుగులో హెరాయిన్ సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించామని అన్నారు. కన్స్యూమర్స్ కు ర్యాపిడో, ఓలా, ఊబర్ సర్వీసెస్ ద్వారా విక్రయిస్తున్నారని తెలిపారు. గత ఏడాది నుంచి ఈ రోజుటి వరకు మొత్తం 88,33,000 రూపాయల మాదక ద్రవ్యాలను సీజ్ చేశామని వెల్లడించారు. 2,437 కిలోల గంజాయి, 277 గ్రాముల MDMA, 523 గ్రాముల హెరాయిన్, 96 కిలోల పొపిస్ట్రా, 25 కిలోల హాషిఫ్ ఆయిల్, ఇక 4 కిలోల ఓపీఎం ను సీజ్ చేసినట్టుగా తెలిపారు పోలీసులు. డ్రగ్స్ సీజ్ కు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఈ డ్రగ్స్ అసలు ఎక్కడ పట్టుకున్నారు పోలీసులు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాచకొండ కమిషనరేట్ పరిధిలోని నేరేడ్మెట్ లో ఇద్దరు డ్రగ్స్ సప్లయర్స్ ని పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి 190 గ్రాముల హెరైన్ డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. వారి విలువ 23 లక్షలు ఉంటుందని చెప్పేసి కూడా రాచకొండ కమిషనర్ ప్రెస్ మీట్ లో వెల్లడించడం జరిగింది. అయితే వీళ్ళు రాజస్థాన్ కి చెందిన వాళ్ళు హైదరాబాద్ లో ఉంటూ కన్జ్యూమర్స్ కి ఏదైతే గ్యాస్ స్టవ్ కి సంబంధించిన విడిభాగాల్లో కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా గుర్తించడం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో డ్రగ్స్ సేవించే వారికి ఇలా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని చెప్పేసి కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. వరుసగా పోలీసుల దాడులు, తెలంగాణ గవర్నమెంట్ డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతుండడంతో డ్రగ్స్ సప్లైర్స్ కూడా కొత్త మార్గాలు ఎంచుకొని కన్జ్యూమర్ ని నేరుగా కాంటాక్ట్ కాకుండా ఇట్లా కొరియర్, స్విగ్గీ పోర్టల్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. ఈ సంవత్సరం మొత్తం పెద్ద మొత్తంలో కూడా రాచకొండ పరిధిలో డ్రగ్స్, గంజాయి, పపిస్ట్రా వీటికి సంబంధించిన మాదక ద్రవ్యాలను కూడా సీజ్ చేశామని చెప్పేసి కూడా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు చెప్పడం జరిగింది. వీరి కస్టడీకి తీసుకొని వీరికి కన్జ్యూమర్స్ ఎవరెవరు ఉన్నారు, ఎప్పటి నుండి సప్లై చేస్తున్నారు, వీరికి రాజస్థాన్ లో ఎవరు అందిస్తున్నారనే డ్రగ్స్ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తిగా కస్టడీకి తీసుకొని మరింత దర్యాప్తు చేస్తాం. ఎవరైనా ఇలా అనుమానాస్పదంగా తిరిగితే ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇస్తే వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వీరిద్దరు కూడా హైదరాబాద్ లోని నేరేడ్మెట్ ప్రాంతంలో ఉంటూ గ్యాస్ స్టవ్ రిపేర్ సంబంధించిన విడిభాగాలు అమ్ముతున్నామని ప్రచారం చేస్తూ అందులో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అయితే వారిని ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అదేవిధంగా నగర శివారులోని ఇంజనీరింగ్ కాలేజీలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాము. కన్జ్యూమర్స్ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి డ్రగ్స్ బారి నుంచి బయటపడే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఏదైతే ఎవరైనా ఒకవేళ ఇట్లా డ్రగ్స్ సరఫరా చేస్తున్నా గానీ, కన్జ్యూమర్స్ ఎవరైనా ఉన్నా గానీ పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. Nagara SOT, then additional DCP Bhaskar Reddy, then నేరేడ్మెట్ ఇన్స్పెక్టర్ ఇంత కలిసి ఒక ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ తీసుకొచ్చారు. దీంట్లో ఏంటంటే 190 grams ఆఫ్ హెరాయిన్ ఇక్కడికి మనకు తీసుకొచ్చిన గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఇది పట్టుకోవడంతో ఒక 23 lakh వర్త్ ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. ఈ డ్రగ్స్ దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒక నెట్వర్క్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్, ఇక్కడ ఎవరెవరికి అమ్ముతున్నారు, కొంటున్నారు అనే మనము దీని ద్వారా కనుక్కోవడం జరిగింది. దీంట్లో డిఫరెంట్ మెథడ్స్ వాడి వీళ్ళు వాళ్ళ కస్టమర్స్కి అందించడంలో ఈ మహేష్ సార్, దాని తర్వాత అలానే మహిపాల్, వీళ్ళిద్దరూ మన నేరేడ్మెట్లోనే ఉంటారు, సైనిక్పురిలో ఉంటారు. వీళ్ళు గ్యాస్ మెకానిక్ రిపేర్స్, గ్యాస్ సిలిండర్ కనెక్టెడ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు ఇచ్చడం, తీసుకెళ్ళి ఇవ్వడము, పెడ్లర్స్తో కన్జ్యూమర్స్కి ఇవ్వడంలో డిఫరెంట్ మెథడ్స్ వాడుతున్నారు. ఇలా ఇటువంటి వాళ్ళు జనరలీ దే ఆర్ ఇన్ ద బిజినెస్ కాబట్టి ఇటువంటి బాక్స్లో ఉంటుంది. ఉన్న ఎక్విప్మెంట్ మాత్రం ఈ వాల్వ్ ఉంటుంది. ఇది ఈ
సిలిండర్, గ్యాస్ సిలిండర్ సంబంధించి. సో గ్యాస్ సిలిండర్ రిపేర్ చేస్తారు కాబట్టి దాంట్లో ఇలాంటిది ఉంచుతూ దీంట్లో ఈ మెటీరియల్ పెడతారనమాట. సీజ్ మెటీరియల్ వేరే ఉంది. దిస్ మెటీరియల్ పెట్టి ఇందులో పెట్టిన తర్వాత ఇలా ప్యాక్ చేసేసి దీన్ని ఒక కవర్లో పెట్టేసేసి నీట్గా, మనకు అంత రావట్లేదు బట్ దే డూ బెటర్ వే చేసి ఇటువంటి కవర్లో పెట్టి అడ్రస్కు పంపిస్తారు. అంటే డిఫరెంట్ మెథడ్స్, ఇలాంటి మెథడ్స్ను వాడుతూ వాళ్ళు చేసిన ప్రొఫెషన్లో కవర్ జాబ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఒక లీడ్ తీసుకొని దాని ద్వారా ఇటువంటిది వాళ్ళు కన్జ్యూమ్ చేసేదానికి కన్జ్యూమర్స్కు ర్యాపిడోతో కానీ, ఓలోతో కానీ, పోర్టోతో కానీ పంపిస్తున్నారు. డిఫరెంట్ మెథడ్స్